అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'వెర్రి వెంగళప్పలు' అనే ఒక కథను వినేద్దాం. సీతన్నకు సీతాఫలాలంటే చాలా ఇష్టం. ఒకరోజు వాడు వీధిలో నడుస్తుంటే కనకయ్య అతను ఎదురవుతాడు. అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి నెల రోజుల కిందటే స్థిరపడతాడనమాట. ఇంకా కనకయ్య చేతిలో ఒక సీతాఫలం ఉంటుంది. ఇంకా సీతన్న ఆశ్చర్యంగా, "ఇది సీతాఫలాల కాలం గాదే! ఈ పండు నీకెక్కడిది?" అని అడుగుతాడు. "ఇందులో ఆశ్చర్యమేముంది? మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది" అంటాడు కనకయ్య. "అదెలా సాధ్యం?" అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. "ఎందుకు సాధ్యం గాదు? నిత్యానంద యోగి మా ఇంటికొచ్చి మా బావి నీటిని మంత్రించి ఎళ్ళాడు. ఇంక అప్పటినుంచి ఇలా జరుగుతోంది. చాలా మంది మా బావి నీళ్లు అడుగుతున్నారు గానీ, నేనెవ్వరికీ ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది?" అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లక్కడికి చాలా దూరం అయినా వెంటనే వెళ్లి ఈ వింతేమిటో చూసి రావాలనుకుంటాడు సీతన్న. వాడు 4 అడుగులు వేయగానే పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపిస్తాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలాగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, "ఒరేయ్! కనకయ్య ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తానని" జెప్పంటాడు. "నాకు దెలుసు మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే గదా!" అని జెప్పంటాడు సీతన్న. "అదేం గాదు, వాడి దొడ్లో నాగుపాము ఒకటుంది. ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తున్నదట" అని జెప్పంటాడు గోవిందం. ఇంకా ఇది విన్న సీతన్న ఆశ్చర్యపోతే, సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న, గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్ళకి నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్ళతో, "కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉందట. అది పగలు పడుకొని రాత్రి లేచి నుంచుని ఇంటికి కాపలా గాస్తుందట. ఇంకా విశేషమేమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట" అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. "ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగున్నాడే" అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు. ఇంక వాళ్ళలో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పారు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతటదే ఇల్లు ఊడుస్తుందట అని ఒకడు, అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉన్నదని చెప్పి మరొకడు, ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసేసున్నాయన్నమాట. సీతన్న పోయి తలుపు కొడతాడు. లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికీ వినిపిస్తుంది. ఇన్ని వింతలున్న కనకయ్య ఇంటిలోని మనుషులు దేవతలా? దయ్యాలా? వాళ్ళెలా ఉంటారు? అన్న ఆత్రంలో ఉన్నారు అందరూ. కిర్రుమంటూ తలుపులు తెరుచుకుంటాయి. సుమారు 10, 15 ఏళ్ల కుర్రాడు వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యంగా, "ఎవరండి మీరు?" అని అడుగుతాడు. "మీ ఇంట్లో వింతలు చూడ్డానికొచ్చాం" అంటాడు సీతన్న. "మా ఇంట్లో వింతలేమిటి?" అంటాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా మొత్తం వినిపిస్తాడు. "మీరు ఏ ఇంటికని వచ్చారో, మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవే" అంటాడు కుర్రాడు. "ఇది కనకయ్య గారి ఇల్లేనా?" అని అడుగుతాడు సీతన్న. "అవును" అంటాడు కుర్రాడు. "కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు" అంటాడు సీతన్న. "ఏమో మరి, ఆయన అలా ఎందుకు చెప్పాడో గాని, వాటిల్లో ఒక్కటీ నిజం లేదు" అని లోపలికి వెళ్ళబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్ళకు చూపించడం ఇష్టం లేక ఆ కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడనుకుని అందరూ కలిసి వాడిని నెట్టేసి ఇంక ఇంట్లోకెళ్తారనమాట. ఆ కుర్రాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావి లేదు, చెట్లు కూడా లేవు. ఇంక వచ్చిన 10 మందికి చాలా కోపం వస్తుంది. వాళ్ళక్కడి నుంచి దూకుడుగా కనకయ్యని వెతుకుతూ బయలుదేరతారనమాట. దారిలో వాళ్ళకు ఒక చోట కనకయ్య కనిపిస్తాడు. సీతన్న అతన్ని కోపంగా, "నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా?" అని అంటాడనమాట. "అవును" అంటాడు కనకయ్య తొణకకుండా. "అలా ఎందుకు చెప్పావు?" అంటాడు సీతన్న బాగా కోపంగా. "కొత్తగా ఏదైనా గ్రామం వెళ్లి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో, తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది మరి?" అని అంటాడు కనకయ్య. "అబద్ధాలు చెప్తే తెలుస్తుందా?" అంటాడు గోవిందం బాగా కోపంగా. "ఎందుకు తెలీదు? నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే గదా!" అని జవాబిస్తాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు మొఖాముఖాలు జూసుకుంటారు. ఇంకా ఏమనాలో వాళ్ళకు తోచదనమాట. కొద్దిసేపాగి గోవిందం నెమ్మదిగా, "నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది?" అని అడుగుతాడు. అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ మా ఇంటికి వెళ్తారు. మా అబ్బాయి వాళ్ళని జూస్తాడు. ఒకసారి చూసిన మొఖాల్ని వాడు మళ్ళీ మర్చిపోడు. వాడినడిగి తెలుసుకుంటానని జెప్పంటాడు కనకయ్య. "నువ్విప్పుడు ఇంటికి వెళ్తున్నావా?" అన్నాడు సీతన్న. "లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయని" చెప్పంటాడు కనకయ్య. సీతన్న, అతడి వెంట ఉన్న వాళ్ళు కనకయ్యకు వస్తామని జెప్పి సరాసరి అతడి ఇంటికి వెళ్తారనమాట. "మళ్ళీ ఎందుకు వచ్చారు?" అంటాడు కనకయ్య కొడుకు. "అందరం తలా వరహా ఇచ్చుకుంటాము.
మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్లు మీ నాన్నకు చెప్పకూడదు సరేనా? అని అంటాడు సీతన్న. అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్న వాడికి 10 వరహాలిచ్చి మిగతా వాళ్ళతో బయలుదేరి ఎళ్ళిపోతాడు. ఇంకా కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరుతాడనమాట. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టవచ్చంటాడు సంతోషంగా నవ్వుతూ. అవును. వ్యాపారం గూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరూ అనుకోకూడదనుకుంటారే! అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువుంటుంది. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలా మందున్నారని జెప్పంటాడు కనకయ్య ఉత్సాహంగా. మర్నాడు కనకయ్య పాడి గేదెల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభిస్తాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.